నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతోంది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకొస్తున్నాయి. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతిదాడులు జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో ప్రపంచమంతా శాంతి కోసం ఎదురు చూస్తుంటే అమెరికాలోని వైట్ హౌస్ కేంద్రంగా ఒక విస్తుపోయే వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోంది. ప్రపంచ యుద్ధ భయాలను కొందరు తమ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడానికి అవకాశంగా మార్చుకుంటున్నారా? సూపర్ పవర్ అమెరికా అధ్యక్షుడి వారసులు గల్ఫ్ దేశాలతో ఆడుతున్న డ్రోన్ గేమ్ ఏంటి? శాంతి ముసుగులో జరుగుతున్న ఈ $1 బిలియన్ దందా వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి? అసోసియేటెడ్ ప్రెస్ సంచలన కథనం ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. యుద్ధం అంటే సామాన్యుడికి చావు కేకలు, కానీ కొందరికి అది కాసుల వర్షం. ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న మహాసంగ్రామం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారసులు సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్. ఇప్పుడు ఆ ఇద్దరి పేర్లు అరబ్ దేశాల్లో మార్మోగుతున్నాయి. అయితే ఇది దౌత్య సంబంధాల కోసం కాదు, డ్రోన్ల అమ్మకాల కోసం. ఒకవైపు ఇరాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ గల్ఫ్ దేశాలు భయాన్ని ఆసరాగా చేసుకుని తమ సొంత లాభం కోసం ట్రంప్ పుత్రులు చక్రం తిప్పుతున్నారు. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న పవరెస్ అనే స్టార్టప్ కంపెనీ ఇప్పుడు పశ్చిమాసియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కంపెనీలో ట్రంప్ కుమారులకు కీలక వాటాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు అదే కంపెనీ తయారు చేసే డ్రోన్లను కొనుగోలు చేయాలంటూ గల్ఫ్ దేశాలపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఒక పొలిటికల్ హైజాక్. సాధారణంగా ఏ దేశమైనా రక్షణ ఒప్పందాలు చేసుకోవాలంటే కఠినమైన నిబంధనలుంటాయి. అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. రాజ్యాంగబద్ధమైన అనుమతులతో పని లేకుండా నేరుగా అధ్యక్షుడి అధికారిక పలుకుబడిని వాడుకొని ఈ డీల్ సెట్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన రిచర్డ్ పెయింటర్ ఈ వ్యవహారంపై బాంబు పేల్చారు. అమెరికా చరిత్రలో యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని సొమ్ము చేసుకుంటున్న మొట్టమొదటి అధ్యక్షుడి కుటుంబం ఇదేనంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రక్షణ విధానాలను పక్కనపెట్టి కుటుంబ ప్రయోజనాల కోసం విదేశీ దౌత్యాన్ని వాడుకోవటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ బాంబులు పడుతుంటే ఇక్కడ డెమోలు నడుస్తున్నాయి. పవరెస్ కంపెనీకి చెందిన బృందాలు ప్రస్తుతం పశ్చిమాసియాలో తిష్టవేశాయి. తమ డ్రోన్లు ఇంటర్సెప్టర్లుగా ఎలా పనిచేస్తాయో, శత్రువుల క్షిపణులు గాల్లోనే ఎలా వేటాడుతాయో గల్ఫ్ దేశాలకు వివరిస్తున్నాయి. ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బ్రెట్ వెలికోవిచ్ ఒక అడుగు ముందుకు వేసి తమ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యుత్తమమని, ఇది సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతుందని గంభీరమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఈ రక్షణ కవచం వెనుక ఉన్న అసలు ఉద్దేశం రక్షణ కాదు, లాభం అని విశ్లేషకులు చెవులు కొరుకుంటున్నారు. గల్ఫ్ దేశాలకు భద్రత అవసరమే, కానీ ఆ అవసరాన్ని ట్రంప్ కుమారులు తమ స్టార్టప్ ఎదుగుదలకు నిచ్చెనగా వాడుకోవడంపై ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి. దీనిని కేవలం డ్రోన్ల అమ్మకంగా చూడలేం. ఇది ఒక గ్లోబల్ సినిమాటిక్ థ్రిల్లర్లోని క్లైమాక్స్ లాంటిది. ఒకవైపు అగ్రరాజ్యం తన సైన్యాన్ని పంపి యుద్ధాన్ని ఆపాలని చూస్తుందా, లేక తన డ్రోన్లను అమ్మి గల్ఫ్ దేశాల ఖజానాను కొల్లగొట్టాలని చూస్తుందా? అమెరికా అధ్యక్షుడి కుమారులు డీల్లో ఉన్నారంటే అది వైట్ హౌస్ అధికారిక ముద్రతో జరుగుతున్న దందాగానే భావించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ పవరెస్ డ్రోన్లకు కావాల్సిన అనుమతులు, ఎగుమతి నిబంధనలు ట్రంప్ ప్రభుత్వం ఎంతవరకు సరళతరం చేస్తుంది? సొంత వారసుల కంపెనీ కోసం అమెరికా విదేశాంగ విధానాన్ని తాకట్టు పెడుతున్నారా? గల్ఫ్ దేశాలు ఈ ఒత్తిడికి తలొగ్గి వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటే భవిష్యత్తులో అమెరికా రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, కానీ ఈ డ్రోన్ల వ్యాపారం మాత్రం పీక్ స్టేజ్ కు చేరుకుంది. పశ్చిమాసియాలో రక్తం చిందుతుంటే ఫ్లోరిడాలోని స్టార్టప్ కంపెనీలో షేర్ల విలువ పెరుగుతోంది. శాంతి స్థాపన కోసం ప్రసంగాలు చేసే వైట్ హౌస్ గడప దాటి వ్యాపార వ్యూహాలు ఇప్పుడు గల్ఫ్ తీరానికి చేరాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకా పెద్ద కుట్రలేవైనా ఉన్నాయా? అసోసియేటెడ్ ప్రెస్ బయటపెట్టిన ఈ నిజాలు రానున్న రోజుల్లో అమెరికా రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి. ఒకవైపు యుద్ధ బీభత్సం, మరోవైపు కార్పొరేట్ రాజకీయం. అధికారం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్లుగా సాగుతున్న ఈ డ్రోన్ల దందా గ్లోబల్ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది. శాంతికి మార్గం డ్రోన్ల అమ్మకమా, లేక చర్చల పరిష్కారమా అన్నది కాలమే నిర్ణయించాలి.